భారత్ మాతాకి కింద చల్లగా ఉంటుందానే భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏ మజా లేదన్న, కొంచెం చల్లబట్టి ఉంటుంది, గరం ఉంటుంది, వస్తుంది. నడ్డగారు బయలుదేరాడు ఇప్పుడే. 2 చేతులు ఎత్తాలన్న, దండం పెడతారు, 2 చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. కొంతమంది బయట వాగుతూ ఉంటారు ఆయన, బీజేపీ చల్లబడ్డదని. ఈ జోసు చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడ్డ తీసి చంపక లోపడి ఒక్కరు చంపడు ఇంకోసారి వాడని. అంటే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు చల్లబడ్డారన్న వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని చూస్తాం మనం. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఒక్కడిగా పైన తూర్పాలిస్ట్ లీడర్ ఇద్దరు, హరీష్ రావు, కేటీఆర్, 2-3-4 తప్ప ఎవరు కనబడతారు అలా. సరే, అంతకుముందు వాళ్ళే కనబడతారు, ఇప్పుడు వాళ్ళే కనబడతారు, ఇంకెవరు కనబడారు అనుకో. ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ హౌస్లో తాగి మంచిగా రెస్ట్ తీసుకుంటాను ఆయన. వాళ్ళు అల్లు కనబడతారు. క్యాడర్ బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు. ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే, మా మీద కేసులు అవుతాయి. మేము మొన్న ఎప్పుడు 10 రోజుల కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీలో, మా బీఆర్ఎస్ పార్టీ ఎందుకో పార్టీ సిద్ధాంతం లేదు, దానికి నాయకుడు ఎవరిని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు బయటకు వస్తలేరు. ఇక కాంగ్రెస్లో క్యాడర్ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా మన వల్ల ఏంటన్నా, మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా, విద్యార్థి ఉద్యమాలు చేసిండా, నిరుద్యోగుల కోసం కొట్లాడిండా, రైతుల కోసం కొట్లాడిండా, మహిళల కోసం కొట్లాడిండా, ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిండా? మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకటే కేసు, ఒకటి కేసు అయింది. జైలుకి పోయినా అంటే దానిలో జైలుకి పోయాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద 20, 30, 40, 50 కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఎత్తిన కాషాయ జెండర్ కానీ, కమలపు జెండర్ కానీ, భారత్ మాతాకి జై నినాదాన్ని కానీ, జై శ్రీరామ్ నినాది కానీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్ల నినాది కానీ ఏ రోజు విడిచిన పాపన పోలేదన్నా. అది భారతీయ జనతా పార్టీ క్యాడర్కు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఉన్న తేడా అన్న. ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు. ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి, అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి. సరే, రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు, టీవీలో చూపడతారు కావచ్చు, టీవీలు చూపడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయి అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. భాష ఆయన ఇష్టం. కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాతైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా? ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు.